హలో ఎవరివన్, పేరు అజయ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఫేక్ వెబ్సైట్ గురించి అయితే చూద్దాం. సో ఇదైతే జనరల్గా మనకి వాట్సాప్లో అయితే రెగ్యులర్గా వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ అయితే లింక్ ఉంది. సో ఈ లింక్ మనం క్లిక్ చేస్తే మనకి 3 months రీఛార్జ్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒకసారి క్లిక్ చేసి చూపెడతాను. సో ఇది మనకి సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఒక ఫేక్ వెబ్సైట్. ఇది ఎప్పటికీ సిస్టంలో కానీ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే సిస్టమ్ ద్వారా మనకి యూజ్ అలా కావాల్సిన డేటా అయితే తీసుకోలేదు. అందుకే మనకి మొబైల్లోనే చూపెడుతుంది. సో అయితే ఇది ఫేక్ వెబ్సైట్. ఇప్పుడు ఒకసారి మొబైల్ అయితే వ్యూ చూడండి. ఇదైతే మనకి మొబైల్ ఓవర్ వ్యూ. సో మనకి అది ల్యాప్టాప్లో ఓపెన్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు మొబైల్లో చూపెడుతున్నాను. సో ఇక్కడ చూస్తే వాళ్ళ ఒక ఇమేజ్ అయితే వాళ్ళే పెట్టుకున్నారు. సో ఆ ఇమేజ్ ఇక్కడ టెస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఇది ఒకటే బటన్ ఉంది. సో ఇది మాత్రమే యాక్టివేట్లో ఉంది. మిగిలినవన్నీ అసలు ఎక్కడ బటన్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బటన్సే కదా, లింక్స్ కూడా, ఎలాంటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఇవన్నీ వాళ్ళు జస్ట్ టెక్స్ట్ మాత్రమే. సో జస్ట్ కలర్ చేంజ్ చేసి పెట్టారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎక్కడ టచ్ చేసినా టెస్ట్ సెలెక్ట్ అవుతుంది తప్పితే మనకి ఎలాంటి లింక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం కామెంట్ రాయడానికి ట్రై చేసినా మనకైతే ఇక్కడ ఎలాంటి మనకి సబ్మిట్ బటన్ అయితే లేదు. సో సబ్మిట్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవ్వాలని అయితే అక్కడ మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో చూసారు కదా, ఇదైతే మనకు ఒక ఫేక్ వెబ్సైట్. సో మనం ఈ బటన్ క్లిక్ చేస్తే మనల్ని ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో తర్వాత మన ఫ్రెండ్స్కి అండ్ గ్రూప్స్కి పంపని చెప్తుంది. సో ఇక్కడ మనం అన్నీ చేయాలి. సో నేనైతే ఇలాంటివి చేయను. సో మీరు కూడా చేయకండి, ఇదైతే ఫేక్ వెబ్సైట్. సో మనము ఒకవేళ మనం గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి మనం ఎలా చూడాలి అంటే, ఇక్కడ మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఈ స్కీమ్ ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం మనం ఎలాంటి స్కీమ్స్ కావాలో అనేది కనుక్కోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దానికి మనం ఎలిజిబుల్ కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో అంటే ఇలాంటి వాటి వల్ల మనకి స్కామ్స్ అయితే తగ్గుతుంటాయి. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ చూసినట్టయితే .gov.in అనేది అయితే ఒక గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి వెబ్సైట్కి ఇలాగే ఉంటుంది. సో మనం ఒరిజినల్ వెబ్సైట్స్ ఎలా కనుక్కోవాలంటే, జనరల్గా మనకి .gov.in అనే ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. సో మనం డొమైన్స్ ఇవైతే ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన వాటికి అవైలబుల్గా ఉంటాయి. సో మనం జనరల్గా తీసుకోవాలంటే మనకు తీసుకోవడానికి కూడా ఉండదు. సో కొన్ని మిగిలినవి .com, .in లాంటివి ఉన్నవి జనరల్గా మన వెబ్సైట్స్. సో మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు google.com అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్స్ బట్టి మనం అది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా మనం డిఫరెంట్ వెబ్సైట్ని క్లోన్ చేసుకుంటాం. సో మనం ఎడ్యుకేషనల్ పర్పస్లో ఈ వెబ్సైట్ని కూడా క్లోన్ అయితే చేశాను. సో దీనికి సంబంధించిన లింక్స్, అంటే దీనికి సంబంధించిన ఫైల్స్ అనేవి మనకి బ్లాగ్లో ఉంటాయి. కింద మనకి లింక్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మన యొక్క బ్లాగ్ లింక్ ఇస్తాను. సో అక్కడైతే చెక్ చేయండి. సో వీటికి సంబంధించిన ఫోల్డర్ మీద ఉంటుంది ఇమేజెస్ అన్ని. సో అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మన ఛానల్లో HTML, CSS అలాగే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ సంబంధించిన ప్రతి ఒక్క కోర్స్ అయితే మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.